I greet you all in the mighty and precious name of our Lord and Savior Jesus Christ. So today ఈ రోజున మనము లూకాసు వార్తలో ఒక పోర్షన్ మనం ధ్యానం చేద్దాము. లూకాసు వార్త, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 13 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతాను. లూక్స్ గాస్పెల్ chapter 13 from verse 10. Okay, now he was teaching in one of the synagogues on the Sabbath, and there was a woman who had a disabling spirit for 18 years. She was bent over and could not fully straighten herself. When Jesus saw her, he called her over and said to her, "Woman, that you are freed from your disability." In another version, it says that you are freed from your affliction. Okay, I'm reading in Telugu also. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. Again 14th verse. But the ruler of the synagogue అంటే అక్కడ ఉన్న priest, pastor లాంటి వ్యక్తి. So the ruler of the synagogue, indignant because Jesus had healed on the Sabbath, said to the people, "There are 6 days in which work ought to be done. Come on those days and be healed, and not on the Sabbath day." Then the Lord answered to him, "You hypocrite." "You hypocrite. Does not each of you on the Sabbath untie his ox or his donkey from the manger and lead it away to water it? And ought not this woman, a daughter of Abraham, whom Satan bound for 18 years, be loosed from this bond on the Sabbath day?" I'm reading in Telugu also, 14th verse again. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి ఆ సమాజమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత నొందుడని విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. Hallelujah. This is such a powerful word and I'm so blessed, I'm so touched meditating this word. నేనైతే చాలా ఆశీర్వదించబడ్డాను. I'm so blessed meditating this word. See, మీ అందరికీ తెలుసు ఈ పాసేజ్ చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా వింటున్నాం. You might have heard from your Sunday school or many times you might have heard, or maybe this is the first time. I welcome you all, whoever has joined for the first time today. ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళందరికీ వెల్కమ్ యేసు నామంలో. సో let's just dive into this word. సో ఇక్కడ ఒక స్త్రీ నడుము వంగిపోయి సమాజ మందిరానికి వచ్చింది. She was actually, I would say like this, she was a hopeless woman, came with such a hope. ఒక ఆశ లేని ఆమె నిరీక్షణతో సమాజ మందిరంకి వచ్చింది. సమాజ మందిరంకి వై పీపుల్ వుడ్ గో, ఆమె చర్చ్కి ఎందుకు వెళ్తామండి? వై వీ వుడ్ గో టు చర్చ్కి ఎందుకు వెళ్తాం మనము? సో దట్ గాడ్ వుడ్ టాక్ టు అస్, so that God would meet us, so that God would fulfill our needs. దేవుడు మనతో మాట్లాడతాడని, దేవుడు మనల్ని తాకుతాడని, దర్శిస్తాడని, మన యొక్క అవసరతలు తీరుస్తాడని కదా. సో some people would go like that, but some people will go to church as routine గా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. చర్చ్కి జస్ట్ ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇట్ షుడ్ బి అ ప్లేస్ వేర్ యు మీట్ గాడ్. అది సంఘము ఎలాంటి స్థలం అంటే నిజంగా నువ్వు దేవుడు నిన్ను దర్శించే స్థలమై ఉండాలి. ఇట్ షుడ్ బి అ ప్లేస్ వేర్ యు మీట్ గాడ్. మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుడు దర్శిస్తాడు, 2-3 కూడుకున్నప్పుడు కూడా దేవుడు దర్శిస్తాడు. If 2 or 3 of you gather, God will meet definitely, because God said his presence would be there. ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. బట్ అగైన్ church is the body of Christ. సంఘము దేవుని యొక్క
శరీరం అని చెప్పాడు. సో గాడ్ ఆనర్స్, దేవుడు ఆయన ఘనపరిచే స్థలము. సో అక్కడ దేవుడు తప్పకుండా మనుషుల అవసరాలు, మన ఆకలి తీర్చే స్థలము. సో అదే ఆశతో ఆమె వచ్చి ఉండొచ్చు. She might have come with a hope that one day God would meet her. ఒకరోజు తప్పకుండా దేవుడు ఆమెను దర్శిస్తాడు అనే ఒక ఆశతో, మేబీ ఒక నిరీక్షణతో వచ్చి ఉండొచ్చు. మేబీ వన్ డే God would meet me, one day I will encounter God. We don't know, but she has been coming. She's one thing we can understand from this passage is she's a faithful comer. ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఆమె ఫెయిత్ఫుల్ గా సినగోగ్కి వస్తుంది. ఎవ్రీ ఆదివారం, ప్రతి ఆదివారం కూడా, లేకపోతే ప్రతి సబ్బాత్ దినం రోజు కూడా విశ్రాంతి దినము. సో వాళ్ళు శనివారం వాళ్ళు విశ్రాంతి దినం సెలబ్రేట్ చేసుకుంటారు. సో అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్, సో every Sabbath day she used to come, maybe one Sabbath after another Sabbath she used to come to that synagogue. ఆ యొక్క synagogue కి వస్తూ ఉండవచ్చు. So that special day, it was a day appointed by God. It was a day appointed in God's calendar. ఆ రోజున దేవుని క్యాలెండర్ లో మేబీ ఆమె పేరు రాసి ఉందేమో అనుకుంటాను నేను. మేబీ గాడ్ హెస్ రిటన్ హర్ నేమ్ ఇన్ దట్ క్యాలెండర్. అండ్ దట్ డే యాజ్ షీ కేమ్ అండ్ జస్ట్ లైక్ ఎ నార్మల్, అందరికి లాగానే వచ్చింది. Just like an ordinary woman, she came, but she caught the attention of Jesus Christ. Hallelujah. అక్కడ దేవాతి దేవుడు అక్కడ ఆయన యొక్క మారు రూపంలో, మారువేషంలో ఒక మనిషిగా కూర్చొని ఉన్నాడు. Hallelujah. యేసయ్య, God incarnate, invisible God became visible in Christ. అదృశ్యుడైన దేవుడు, ఎవ్వరికీ అర్థం కాని దేవుడు. he came in the form of Jesus Christ. యేసయ్య రూపంలో వచ్చి అక్కడ కూర్చున్నాడు అదే సినగోగ్లో. సో నౌ హీ వాజ్ సీయింగ్ పీపుల్. ఆయన మనుషుల్ని చూస్తున్నాడు, చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు. హీ వాజ్ సీయింగ్ పీపుల్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ హీ సా దిస్ లేడీ. మేబీ హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయనలో ఉన్న కంపాషన్, అయ్యో nobody told him. ఎవరు చెప్పలేదు ఈమె 18 సంవత్సరాల నుంచి ఆ బౌండ్ అయి ఉన్నదని ఎవరు చెప్పలేదు. nobody told him that she was bound for 18 years. The one moment, one glimpse he saw her and he came to know. For 18 years ఆమె ఏమి అనుభవించిందో ఒక్కసారి దేవుడి మైండ్ లో ఫ్లాష్ అయి ఉంటుంది. 18 years she was bent down, she was bound. Can you imagine that? She cannot stand straight. ఆమె స్ట్రైట్ గా నిలబడలేదు. 18 years she cannot stand straight. She was there afflicted. And then Jesus said he called her to himself. ఇంకొక వెర్షన్ లో ఏమని ఉంటుంది తెలుసా? he called her. ఆయన దగ్గరికి పిలిచాడు. he called her to himself. And then he said, shall we read that 12th verse? When Jesus saw her, he called her over and said to her, woman, you are freed from your disability. Woman, you are freed from your affliction. నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. అమ్మా, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు. Woman, today you are freed. My daughter, you are freed from your affliction. And then Jesus laid his hand upon her. ఆమె మీద ఆయన చెయ్యి ఉంచగానే immediately she stood straight. ఆమె వెంటనే స్ట్రైట్ గా నిలబడి. Then what should the priest say? అక్కడున్న పాస్టర్ ఏమనాలి? అక్కడున్న ఆ యొక్క synagogue లీడర్ ఏమనాలి? The leader of the synagogue, what he should say? Wow, this miracle, this lady has been coming to this place from 18 years and she is healed. He must rejoice, right? ఆయన సంతోషించాలి కదా. 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామని స్వస్థపరిచావు, ఇంకెవరైనా బాగోలేని ఉంటే మీరు రండి అని చెప్పాలి కదా. చెప్పకుండా he got very angry. చాలా కోపం వచ్చింది. he got very angry and he said, there are 6 days in a week. 6 దినాలు ఉన్నాయి ఒక వారంలో. why don't you come on another day and be healed? why don't you come? ఇంకొక రోజు వచ్చి హీల్ అవ్వచ్చు కదా. ఈ రోజే ఎందుకు రావాలి? ఈ రోజే ఎందుకు హీల్ అవ్వాలి? he was very angry. He was not happy at the work of God. దేవుని యొక్క కార్యం చూసి సంతోషించలేదు. 6 రోజులు ఉన్నాయి కదా. You can come on any day. Why you have to come today and be healed? And he shouted at the crowd and he said, go back and come on another day. And you know what? Jesus got very angry also. ఎప్పుడైనా యేసయ్యకి కోపం వస్తుందా అనుకుంటే తప్పకుండా వస్తుంది. Jesus also will get angry, many times we see Jesus with a pity face showing his fingers like this.
No, Jesus also gets angry. He gets angry at your enemy. నిన్ను శోధించే నీ శత్రువు పైన యేసయ్యకి కోపం వస్తుంది. నిన్ను ఆయన దీవెనలు పొందకుండా చేసే నీ శత్రువు అంటే యేసయ్యకి కోపమే మరి. He gets angry at the enemy who is trying to steal your blessings. He gets angry at the enemy who is trying to blind your eyes. నీ యొక్క దీవెనలో నువ్వు ఆనందించకుండా, నీ దీవెనలో నువ్వు నడవకుండా చేసే నీ శత్రువు అంటే Jesus gets angry. You know what Jesus said? You hypocrite. వేషధారులారా. చాలా పెద్ద టర్మ్ వాడారు యేసయ్య. అక్కడ ఒక వండర్ఫుల్ మాట యేసయ్య అంటాడు. మీరు మీ పశువుల్ని తీసుకొని వెళ్ళి వాటర్ పెడతారు కదా, మీ యొక్క గాడిదల్ని తీసుకెళ్లి వాటర్ పెడతారు కదా. Ought not this woman, being a daughter of Abraham, be loosed? ఈమె అబ్రహాము కుమార్తె. She is the daughter of Abraham. Ought not she be loosed? Amazing statement Jesus has released because of this woman. అక్కడ వండర్ఫుల్ స్టేట్మెంట్ అక్కడ వేసే ఏం చెప్తారంటే 16th verse is the most wonderful verse in this passage. And ought not this woman, a daughter of Abraham, whom sat and bound for 18 years, be loosed from this bond on the Sabbath day? You are telling that there are 6 days in a week. You are telling that you can come on another day and be healed. But మీరు అనుకోవచ్చు, యేసయ్య, Jesus, you could have waited for a few more hours. The Sabbath day will finish and you can heal on another day, right? Why do you have to argue? యేసయ్య, కొంచెం సేపు ఆగితే సబ్బాత్ విశ్రాంతి దినం అయిపోతుంది, అప్పుడు నువ్వు ఆమెని స్వస్థపరచొచ్చు కదా, ఎందుకు ఆయన అనవసరంగా గొడవ అనే బిలీవర్స్ కూడా ఉంటారు కదా. You know what Jesus said? She is the daughter of Abraham. Today, let us see what it is to be the sons and daughters of Abraham. అసలు అబ్రహాము కుమార్తె అని ఆ రోషముతో యేసయ్య ఎందుకు అన్నాడు? Why? What is the special privilege that the sons and daughters of Abraham carries? తండ్రి అయిన అబ్రహాము కుమారులు వాళ్ళు క్యారీ చేసే స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటి? వాట్ ఈజ్ ఇట్? ద స్పెషల్ ప్రివిలేజ్. వాట్ ఈజ్ ఇట్ దట్ దే ఆర్ ద బ్లెస్సింగ్ దట్ ఈస్ అపాన్ దియర్ హెడ్? వాళ్ళ తల మీద ఉన్న దీవెనలు ఏంటి? వారి తల మీద ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? యేసయ్య చూసి ఆశ్చర్యపోయాడు. ఐ హ్యావ్ అ కోవెనెంట్ విత్ అబ్రహాం. అబ్రహాముతో నాకు ఒక నిబంధన ఉంది. I have made a covenant. Abraham, your seed shall be blessed. అబ్రహాము, నీ యొక్క వంశపు వారు దీవించబడుదురు, వారు ఆశీర్వదించబడుదురు. వారిని దీవించు వారిని నేను దీవిస్తాను, వారిని శపించు వారిని నేను శపిస్తాను. I will bless those who bless you. I will curse those who curse you. What a wonderful blessings, the covenant blessings that God has released over Abraham. God did not say she is the daughter of Adam. She is not the daughter of Adam. God recognized her that she is the daughter of Abraham, because it's not Adam who has covenant with God. ఆదాముకి కాదు నిబంధన ఉన్నది, అబ్రహాముకి. So God saw this should not happen for someone who has a covenant with me. నాతో నిబంధన ఉన్న వ్యక్తికి, hallelujah, I hope you understand, నాతో నిబంధన ఉన్న వ్యక్తికి ఇలాంటి యొక్క లైఫ్ జీవించకూడదు. This should not happen. What is so speciality about this woman? There are 3 things. Number 1, she's a woman, right? So he is talking to that synagogue leader. ఆ లీడర్ తో మాట్లాడుతున్నాడు. ఆమె నీ గాడిద కాదు, నీ పశువు కాదు. షీ ఈజ్ అ వుమన్ క్రియేటెడ్ ఇన్ మై ఇమేజ్. నా స్వరూపంలో, నా పోలిక చొప్పున సృష్టించబడిన నా యొక్క కుమార్తె. షీ ఈజ్ మై డాటర్, క్రియేటెడ్ ఇన్ మై ఇమేజ్. నా రూపంలో చేయబడింది. నువ్వు రేపటి వరకు ఆగమంటావా ఆమెను విడిపించడానికి? 18 సంవత్సరాలు సైతాను ఆమెని బందీగా పెడితే she immediate గా, I cannot wait to redeem her. I cannot wait to lose her. I cannot wait to deliver her. This is her right. That's what Jesus is telling. If you observe the ministry of Jesus, యేసయ్య చేసిన యొక్క సేవని కనుక మనము మొత్తము పరిశీలించి చూస్తే ఈ ఒక్క మాటలో మనం చెప్పొచ్చు. We can say the credibility of the ministry of Jesus Christ is in this one word: ought not the children of Abraham be the partakers of the covenant? ఆయన కుష్టి వ్యాధి కలిగిన ఆయన్ని చూసి he was moved with compassion. ఆయన కంపాషన్ తో, ప్రేమతో మూవ్ అయ్యాడు. he is the son of Abraham. ఫస్ట్ ఆయన గుర్తొచ్చింది ఏంటంటే నిబంధన. I have made a covenant with Abraham. కుష్టి వ్యాధి ఆయన వచ్చాడు. Lord, I know you can heal, but I don't know you are willing to heal. నీవు నన్ను స్వస్థపరచగల శక్తిమంతుడు అని నాకు తెలుసు. I know that you have power, but I don't know whether you want to heal me or not. నీకు పవర్ ఉందని తెలుసు, కానీ
నన్ను స్వస్థపరచటం నీకు ఇష్టమో లేదో నాకు తెలీదు. నీకు ఇష్టమైతే, ఇఫ్ యూ విల్, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడినిగా చేయి ప్రభువా అంటే యేసయ్య ఏమంటాడు తెలుసా? యు నో వాట్ జీసస్ సేస్? హి టచ్డ్ హర్. ఆయన్ని పట్టుకొని, ఆయన దూరం నుండి చెప్పలేదు, చాలా మందిని దూరం నుంచి హీల్ చేశాడు యేసయ్య. హి హీల్డ్ మెనీ పీపుల్ ఫ్రమ్ అఫార్. బట్ యు నో వాట్ జీసస్ డిడ్? హి టచ్డ్ హిమ్. ఆయనని తాకాడు. తాకి, అయ్యా నాకు ఇష్టమే, బీ క్లెన్స్. అసలు కుష్టి వ్యాధులను ఎవరైనా తాకుతారా? నో, ఎవ్వరు తాక. బట్ జీసస్ టచ్డ్ హిమ్ అండ్ సెడ్, I am willing, be cleansed. What is this? Why? What is this that Jesus is operating on? యేసయ్యని ఆ యొక్క దేని మీద, what is he on operating on that? He is working on that covenant that he made with Abraham. అబ్రహాముతో నిబంధన చేసిన ఆయన నిబంధన కోసం ఈ లోకానికి వచ్చి అబ్రహాము ద్వారా అన్యులమైన మనము కూడా ఆ వాగ్దానములో పాలివారమగునట్లుగా he came down to bless us. You know, because of the covenant that he made with Abraham, he came down, and through Abraham, he wants us Gentiles to be partakers of this wonderful blessing. That's why Jesus said, ought not this woman, being a daughter of Abraham, be loosed? The first one is, she's a woman created in the image of God. And the second one is, she's the daughter of Abraham Kumarte. That means she has a special privileges of the covenant. నిబంధన యొక్క ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఆమెకున్నాయి. She has wonderful privileges. But is she walking in that privileges? ఆమె నడుస్తుందా ఆ యొక్క ప్రివిలేజ్ లో? She's not walking. She's under the curse. She's under the spell which she's not supposed to be. Second one, she's not walking in that privilege. And she was bound by Satan. సైతానుతో బంధించబడి ఉంది. She was bound by Satan. So let us see. You know, for Jesus to look at her and say, being a daughter of Abraham, అబ్రహాము కుమార్తెగా ఉండిన ఈమె ఇలా బందీగా ఉంచబడటం యేసయ్యకి ఆశ్చర్యం కలిగింది. Jesus wondered. He wondered, ought not this woman, being a daughter of Abraham, be loosed? 18 years, not one day, not 2 days, 18 years she was like this. What could be the reason? I have done my part in that covenant. నేనైతే నా పార్ట్ నేను చేశాను. బట్ వాట్ మేడ్ హర్ టు బి బౌండ్ లైక్ దిస్? ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ హర్ టు బి లైక్ దట్. ఆమె సైతానుతో బంధించబడటము దేవుని చిత్తము కానే కాదు. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. డు యు నో, డెవిల్ ఓవర్ స్టెప్డ్ హిస్ బౌండరీ. వాడి యొక్క లిమిట్ దాటి ఈమెని తాకాడు. అండర్స్టాండ్? వాడు దేవుడు ఉంచిన ఆ యొక్క పరిమితిని దాటి హీ ఓవర్స్టెప్డ్, ఆ కంచెను దాటి వచ్చి ఈమెను తాకాడు. ఫర్ డెవిల్ టు టచ్ హర్, ద రీజన్ దేర్ షుడ్ బి సమ్ రీజన్. లీగల్ గా అయితే దేవుడు సైతానికి ఏ రైట్ ఇవ్వలేదు నీ మీద నా మీద. గాడ్ హ్యాస్ రిమూవ్డ్ ఎవ్రీ లీగల్ రైట్. డెవిల్ హ్యాస్ నో రైట్. సైతానికి నీవు నేను నీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడానికి, నా ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడానికి ఏ అధికారము కూడా లేదు. డెవిల్ హ్యాస్ నో రైట్ టు టచ్ యూ బికాస్ we are in Christ. మనం యేసు క్రీస్తులో ఉన్నాము. యేసయ్య రక్తంలో కడుగబడిన బిడ్డలము. we are in Christ. యేసయ్యలో మనం ఉన్నాము. So today, if you are going through some challenges, if you are going through health problems, if you are going through financial problems, if you are going through emotional problems, if you are going through problems in your relationships, if you are going through broken marriage, if you are going through loss in your business, if you are going through, any kind of loss in your life, any kind of loss in your family life, now Jesus is asking you the same question. Are not you who are in the covenant, you are in Christ? Inka manam యేసయ్య కుమార్తెలము కుమారులం. We are the daughters of the living God. We are the sons of the living God. We are in Christ. యేసయ్యలో ఉండి మనము ఒకవేళ కనుక ఆ బ్లెస్సింగ్స్ అనుభవించకపోతే, this makes Jesus to wonder. ఇది ఆశ్చర్యపరుస్తాయని. You are my child. I have redeemed you. నిన్ను విమోచించాను, నిన్ను డెలివర్ చేశాను. I redeemed you. I paid the price for your blessings. నీ యొక్క విమోచనానికి నేను క్రయధనము చెల్లించాను. I have paid that price. Why aren't you walking in that blessing? Why aren't you walking in that covenant? A covenant blessings lo why aren't you walking? ఎందుకు నడవలేకపోతున్నావు? ఇదే క్వశ్చన్ దేవుడు టుడే he will ask you and me. If you are not walking in that blessing, are not you delivered? నీ కోసమే కదా నేను క్రయధనం చెల్లించింది.
Are you not my daughter? నీవు నా కుమార్తెవి కాదా? నీవు నా కుమారుడివి కాదా? Why are you not seeing breakthrough? He gave us every right. ఇగో కాగా ఎందరైతే ఆయనని అంగీకరించిరో వారందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. He gave us right to become his children. Whoever has accepted Jesus Christ as their personal savior. Now today let me ask you the same question. If you have accepted Jesus Christ as your personal savior and Lord, యేసయ్యని నువ్వు ప్రభువుగా అంగీకరించిన బిడ్డవైతే, are you walking in the blessings? ఈ యొక్క దీవెనలో నీవు నడుస్తున్నావా? Are you having peace in the family? Are you walking in the financial blessings? Are you walking in your healing that God has purchased for you? Is there anything that is bothering you again and again? నిన్ను ఏదైనా మళ్ళీ వచ్చి నిన్ను బాధ పెడుతుందా? Maybe your thought pattern, maybe your challenges, maybe the depression. If that is happening in your life, you are allowing the enemy to play with you. You are giving a reason for the enemy. You are opening the doors. So today, let us meditate. Let us see some verses from the Bible, how we can stand strong on the promises of God. దేవుని యొక్క వాగ్దానాల మీద మనం ఎలా నిలబడగలగాలి? There we have the foundation. We can stand on the promises of God. దేవుడు అన్నాడు ఆమెను చూసి, she should be healed right now. Even in Luke's Gospel, 14th chapter, from first verse I will read. On Sabbath, when he went to dine at the house of the ruler of the Pharisees, they were watching him carefully, and behold, there was a man before him who had dropsy. And Jesus responded to the lawyers and Pharisees, saying, is this lawful to heal on the Sabbath or not? But they remained silent. సో విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. వీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. దీస్ పీపుల్ ఆర్ వాచింగ్ సో క్లోజ్లీ వాట్ జీసస్ విల్ డూ. ఆయన ఏం చేస్తాడు, ఎస్పెషల్లీ ఆన్ ద సబాత్ డే, విశ్రాంతి దినమున ఆయన ఏం చేస్తాడు అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, అప్పుడు దెన్ వాట్ హ్యాపెండ్ వాస్, ఇక్కడ పరిసయ్యుల ఇంట్లో ఉన్నాడు ఆయన, అక్కడ లీడర్స్ ఉన్నారు. దేర్ వర్ లీడర్స్ అండ్ దేర్ వర్ ఫారిసీస్. పరిసయ్యులు వాళ్ళ ఇంటిలో అసలు ఇక్కడ ఒకడు ఈ జబ్బు పడిన వాడు, జలోదర రోగము కలిగిన వాడు ఉన్నాడంట. మ్యాన్ సఫరింగ్ విత్ దిస్ అఫ్లిక్షన్, విత్ డ్రాప్సీ, అంటే వాడు వాటర్ రిటెన్షన్ వల్ల వాడు ఒళ్ళంతా స్వాలెన్ అయిపోయి చాలా వికారంగా కనబడే వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు కావాలనే అక్కడ పెట్టారు. ఇప్పుడు యేసయ్య ఈయనని కనుక హీల్ చేస్తే వీ కెన్ అక్యూజ్ హిమ్. Purposefully to provoke Jesus, they brought him and put him there. పరిసయ్యుల ఇంటికి రోగి వస్తాడా అండి? They invited him. He was also there on an invitation. జాలితో ఇన్వైట్ చేయలేదు. యేసయ్య ద్వారా స్వస్థపరచబడాలి అని ఇన్వైట్ చేయలేదు. They wanted to see what Jesus would do. సో చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. What Jesus looked at all of them. యేసయ్య వాళ్ళందరినీ ఒకసారి చూశాడు. వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఏం మాట్లాడలేదు. వండర్ఫుల్ గా ఉంటది ఇక్కడ బైబిల్లో. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. థర్డ్ వర్స్ ఏమని ఉంటుందంటే హీ ఆన్సర్డ్ టు దెమ్ అని ఉంటుంది. వారికి ప్రత్యుత్తరం ఇచ్చాంట. వాళ్ళు ఏం మాట్లాడకుండా ఏమి ప్రత్యుత్తరం ఇచ్చావు ప్రభా? హీ ఆన్సర్డ్ టు దెమ్ అండ్ హీ సెడ్, ఈజ్ ఇట్ లాఫుల్ టు హీల్ ఆన్ ద సబాత్ ఆర్ నాట్? ఆయన స్వస్థపరచొచ్చా లేదా విశ్రాంతి దినమున అడిగాడు ఆయన. అడిగినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. దే వర్ సైలెంట్. దెన్ హీ ఆస్క్డ్, ఒకవేళ మీ ఆక్స్ కానీ మీ క్యాటిల్ కానీ ఒకవేళ గుంటలో పడిపోతే మీరు దాన్ని పైకి లేపుతారు కదా. మరి ఈయన అబ్రహాము కుమారుడు, ఎంత కంపాషన్! దేవుడు నిబంధనని హౌ మచ్ హీ హానర్స్, హీ ఇస్ ప్రెషియస్ దెన్ దట్ ఆక్స్. మీరు ఒక ఆక్స్ కి ఇచ్చిన విలువ కూడా ఇతనికి ఇవ్వట్లేదు. ఒక ఎద్దుకి ఇచ్చిన విలువ కూడా మీరు ఇతనికి ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. అప్పుడు ఆయనను చేరదీసి స్వస్థపరిచి పంపివేసెను. He called him to himself, healed him, and he sent him. Hallelujah. My dear sisters and brothers, today I just want, maybe these are the stories that you have read from very young. మీరు చిన్నప్పటి నుంచి చదివిన కథలే అయి ఉండొచ్చు. But this is the meaning behind. God sees you. When God sees you, he moves with compassion because of the covenant.
ఒక నిబంధన కలిగి ఉన్నావు నీవు దేవునితో. గుర్తుపెట్టుకో, వెన్ యూ గో త్రూ అ ప్రాబ్లమ్, యువర్ సిచ్యువేషన్స్ విల్ టాక్ టు యూ. నీ పరిస్థితులు నీతో మాట్లాడుతూనే ఉంటాయి. దే మైట్ బి సైలెంట్, బట్ దే విల్ బి టాకింగ్ టు యూ. డూ యూ నో యు ఆర్ ఎ ఫెయిల్యూర్? డూ యూ నో దిస్ ప్రాబ్లమ్ వోంట్ సాల్వ్? డూ యూ నో యూ కెనాట్ బి హీల్డ్? నీ యొక్క పరిస్థితులు నీతో మాట్లాడుతూనే ఉంటాయి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు గెట్ హీల్డ్. డూ యూ నో నీ స్వస్థపడటం సాధ్యం కాదు. ఇగో నీవి డిప్రెషన్ లో నుంచి బయటికి రావడం సాధ్యం కాదు. ఇదిగో ఇవన్నీ పరిస్థితులన్నీ మాట్లాడుతూనే ఉంటాయి. ది సిచ్యువేషన్స్ విల్ బి కాన్స్టెంట్లీ టాకింగ్ టు యూ. యువర్ మ్యారేజ్ వోంట్ బి సెటిల్డ్. డాక్టర్ సెడ్ లైక్ దిస్. The well experienced doctor said like this, it is impossible for you to get healed. Or maybe your financial loss, Lord, how can I come out of this? Lord, how can I come out of this situation? I lost everything. I've lost my hope. There is no hope at all. అసలు నిరీక్షణ లేదు ప్రభా. నా భర్త మాట్లాడని నిరీక్షణ లేదు ప్రభా. నా బిడ్డ మాట్లాడని నిరీక్షణ లేదు ప్రభా. I don't have hope, Lord. I'm hopeless, Lord. Maybe if that is your cry, God is telling you have a covenant with a living God. హల్లెలూయా. వీటన్నిటికీ అతీతముగా, వీటన్నిటికీ అంటే పైన, అబవ్ ఆల్ దిస్, ఈ సృష్టికర్తని యొక్క సృష్టి మొత్తము నడిపే చేతులతో నీకు నిబంధన కలిగి ఉన్నావు. జస్ట్ బిలీవ్ దట్ గాడ్ వర్క్స్ బై కోవెనెంట్. ఆయన నిబంధన ద్వారా పనిచేస్తాడు. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. సో దట్ ఈస్ వాట్ జీసస్ సెడ్. ఈమె అబ్రహాము కుమార్తె, ఈమె ఇలా బందీగా ఉండడం, నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. And then what happened? Shall we look to Galatians chapter 3? This is the wonderful verse, Galatians chapter 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 13. Actually, this is a wonderful chapter. Today is not a Bible study, so I'm not going into detail of each and every verse. నేను ప్రతి వర్స్ యొక్క డీటెయిల్స్ లోకి నేను వెళ్ళట్లేదు. So today we will just run through few verses. Galatians chapter 3 verse 13 and 14 I'm reading. Christ redeemed us from the curse of the law by becoming a curse for us, for it is written, cursed is everyone who is hanged on the tree, so that in Christ Jesus the blessing of Abraham might come to us Gentiles, so that we might receive the promised spirit through faith. Hallelujah. So Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 28లో చూస్తే there are so many blessings. Shall we read again? We will pause here and we will read Deuteronomy chapter 28. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ఒకసారి చదువుదాం. Deuteronomy 28. There were many blessings. అబ్రహాము పిల్లలకి దేవుడిచ్చిన దీవెనలు, శాపాలు కూడా. మాట వినినప్పుడు వారికి వచ్చే దీవెనలు, మాట విననప్పుడు వారికి వచ్చే శాపాలు ఇక్కడ అన్ని రాయబడి ఉన్నాయి. అక్కడ వండర్ఫుల్ ప్రామిసెస్ రాయబడి ఉంటాయి. ఏమనంటే, and if you faithfully obey to the voice of God your God, being careful to all the commandments that I command you today, the Lord your God will set you high above all the nations of the earth, and all these blessings shall come upon you and overtake you if you obey the voice of the Lord your God. If అనే మాట ఉంది. ఇఫ్ అనే మాట ఏంటంటే, నీవు ఇవన్నీ వినిన ఎడల, ఇఫ్ యూ ఒబే to the voice of the Lord, all these blessings will come upon you. All this, that means you should walk in these blessings. The blessings anni entante, blessed shall be the fruit of your womb and fruit of your ground and the fruit of your cattle, increase of your herds and young and your flocks. అంటే నీవు ఇంటిలో ఉన్నప్పుడు దీవించబడతావు, నీ బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఇవన్నీ దీవెనలన్నీ రాసి ఉన్నాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. All these blessings will come upon you and will overtake you అంటే ఇట్ విల్ నిన్ను ముంచేస్తాయి. దీవెనలన్నీ, ఈ బ్లెస్సింగ్స్ అన్ని నిన్ను ముంచి వేస్తాయి. ఎప్పుడు? నీవు దేవుని మాట వినినప్పుడు. దేవుడు ఒక లా ఇచ్చాడు వాళ్ళకి. ఆ లా ఇచ్చి ఇవన్నీ మీరు ఆచరించినప్పుడు, ఇఫ్ యు ఒబే ఆల్ దీస్ యూ విల్ గెట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. కానీ మీరు ఈ ధర్మశాస్త్రంలో ఒక్కటి తప్పిపోయిన 15వ వచనం ఉంటది ఇక్కడ. ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్త ఆజ్ఞలు కట్టడలు నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. జస్ట్ టు హ్యావ్ ఎన్ ఐడియా, మీకు ఒక ఐడియా రావడం కోసం తర్వాత మీరు టైం తీసుకుని ఈ శాపాలన్నీ ఒకసారి చదవండి. టు హ్యావ్ ఎన్ ఐడియా, టేక్ టైమ్ అండ్ రీడ్ ఆల్ ద కర్సెస్. ప్రతి కర్స్ మీరు చదవండి. చాలా భయంకరమైన శాపాలు ఇక్కడ రాయబడింది. అసలు ఇంకా ఈ భూలోకంలో మనం చూసే దాంట్లో ఎక్స్క్లూడ్ అయినవి ఏమీ లేవు. ఎవ్రీ కర్స్ ఈస్ రిటన్ హియర్. ప్రతి శాపం ఇక్కడ రాయబడింది. ఇంకా మిగిలినవి, ఇంకా రాబోనవి కూడా రాయబడి ఉన్నాయి. సో నా ఇది ధర్మశాస్త్రము మాట వింటే మీకు ఈ దీవెనలు,
మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి. ఇఫ్ యు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యు విల్ గెట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. ఇఫ్ యు డోంట్ లిసన్ ఆల్ దీస్ కర్సెస్ విల్ కమ్. ఈ శాపాలన్నీ నీ మీదకి వస్తాయని చెప్తూ అప్పుడు పౌలు ఏమంటాడంటే, ఇదిగో నీకు ఈ అబ్రహాము దీవెనలు రావడానికి, ఫర్ యూ టు గెట్ బ్లెస్డ్, ఫర్ యూ టు గెట్ బ్లెస్డ్ హీ బికేమ్ కర్స్ ఫర్ యూ. ఆయన శాపం అయిపోయాడంట. హీ బికేమ్ కర్స్, నీ కోసము ఆయన శాపం అయిపోయాడు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ వర్డ్, ఇది మామూలు విషయం కాదండి. హీ బికేమ్ అ కర్స్ ఫర్ యూ సో దట్ యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. సో డ్యూరింగ్ దోస్ డేస్ ఈ గలతీలకి రాస్తూ అన్నాడు, పౌల్ అంటున్నాడు, పాల్ వాజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ బికాస్ హీ హాస్ గాట్ దిస్ రెవల్యూషన్ ఇన్ క్రైస్ట్. యేసయ్యలో ఉండటము అంటే ఏంటో ఆ ప్రత్యక్షత పౌలు గారికి మాత్రమే వచ్చింది. సో పౌలు అంటున్నాడు, సో హీ వాజ్ ద, అప్పుడు యేసయ్య చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత గ్రేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది పాల్. సో ఆఫ్టర్ రిజరెక్షన్ దెర్ నోబడీ హ్యాస్ దిస్ రెవల్యూషన్ అబౌట్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. Nobody has the revelation. So Paul has this wonderful revelation. So Paul was talking to them. వాళ్ళతో మాట్లాడుతున్నాడు Galatians తో. He was talking to that Galatians. He was saying, hey Galatians, who has bewitched you? Who has polluted your mind? Who has మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? What bad spell has taken over you? Who has bewitched you? Why did you pollute your mind? ఎందుకు ఇంత bad thoughts ని accommodate చేసావు? You have started in the spirit. You believed in Jesus Christ. You have seen him crucified. ఆయన సిలువ వేయబడడం మీరు చూశారు. ఆయన యొక్క రక్తము వలన విమోచించబడ్డారని మీరు చూశారు. You have seen him crucified. You have seen, you believed in your heart that you are redeemed. యేసయ్య యొక్క రక్తము వల్ల విమోచించబడ్డారని మీకు తెలిసింది. బట్ అగైన్ వై ఆర్ యు డౌటింగ్ దట్? Why are you doubting your salvation? Why are you going back? Who has polluted your mind? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? If you read 3rd chapter 1st verse, అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుని మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. Oh foolish Galatians, who has bewitched you? It was before your eyes that Jesus Christ was publicly portrayed and crucified. ఆయన శాపం అయిపోయాడు తెలుసా నీ కోసం. Who is telling you that you cannot be blessed now? నువ్వు స్వస్థపడడానికి వీల్లేదని చెప్పేవాళ్ళు ఎవరు? నీ శాపము ఆయన అనుభవించాడు, నీ స్థానంలో ఆయన అనుభవించాడు. He has the exchanged your place to his place. The great exchange has taken place. And now who has polluted your mind? Who is that corrupting you? Why are you entertaining this? You are supposed to walk in the blessings. You are not supposed to be under the curse. If you are under the curse, that is your problem, because God has done for you his part. Hallelujah. In just now we read in Deuteronomy 28, these blessings will overtake. You are the seed of Abraham. These blessings should overtake you. ఈ యొక్క blessings నిన్ను overtake చేయాలి, నిన్ను ముంచేయాలి. Are you enjoying these blessings in your everyday life? Are you having that confidence in the covenant of God? That's what Jesus, his ministry, the credibility of his ministry can be portrayed in this one sentence. Ought not she, being a daughter of Abraham, be loosed? She is bound by Satan for 18 years. Ought not she is daughter of Abraham, Abraham కుమార్తె. ఆమె విడిపించబడాలి కదా. What is that is holding you back, that is not allowing you to experience blessings? What is that? Are you walking in that redemption? The redemption blessings are powerful, my dear brother and sister. They are powerful. Are you enjoying that resurrected life of Jesus Christ? ఆ యొక్క యేసయ్య యొక్క పునరుద్ధాన శక్తిని నీ జీవితంలో అనుభవిస్తున్నావా? Are you enjoying that? Here, this is what Jesus said. Paul is telling, ఆయన నీ కోసం శాపం అయిపోయాడు. He became curse for you so that you will get these blessings. How he became curse? If we read few verses, 7th verse is the greatest verse, 3:7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. If you want to walk in that privilege of Abrahamic blessings, you have to have faith. Do you have faith? విశ్వాస సంబంధులు మాత్రమే. 7th verse. Know then that it is those who have faith are the sons of Abraham. Only those who have faith. We become the sons of Abraham by believing in the finished work of Jesus Christ. The grace of God,
You are redeemed. అందుకనే అన్నాడు అబ్రహాము కుమార్తె, షీ ఇస్ ద డాటర్ ఆఫ్ అబ్రహాం, షీ షుడ్ బి అటెండెడ్. ఇమ్మీడియట్ గా ఆమె డెలివర్ అవ్వాలి, ఇమ్మీడియట్ గా. ఈస్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ హోల్డింగ్ యూ ఫర్ సో లాంగ్? ఈస్ దర్ ఎనీథింగ్ యూ దట్స్ బాదరింగ్ యూ? ఈస్ ఇట్ యువర్ ఫైనాన్షియల్ స్టాటస్? Maybe is it your pain? Is it your emotional trauma holding you, putting pressure on you for so long? God is asking, how long will you go through that? How long? Ingenta kalamu? How long will you go through this pain? How long will you allow the enemy to torment you? How long you will allow the enemy to trespass his boundaries? వాడి లిమిట్ దాటి నీ టెరిటరీలోకి వచ్చే అవకాశం వాడికి ఎందుకు ఇస్తున్నావు? Why are you allowing the enemy to overstep his boundary and come into your territory? You are giving him the reason to come. What is that reason that you are giving him? What is it that you are speaking with your mouth? The power of tongue has life and death. Life and death is in the power of your mouth. నీ యొక్క మాటలోనే జీవ మరణముల యొక్క శక్తి ఉంది. What are you talking? Are you speaking the enemy's words? శత్రువు మాటలు మాట్లాడుతుంటే, come on, that lady is giving me the reason for me to get into her family, to work in her family. Devil will have a reason to talk to God. సైతాన్ని అడిగాడు అనుకో దేవుడు, ఎందుకు ఆమె జీవితంలోకి నువ్వు వెళ్ళావు, ఎందుకు ఆమెను టచ్ చేస్తున్నావు అంటే, షీ వాజ్ ద వన్ టాకింగ్. పొద్దున్న లెగిస్తే ఆమె మాట్లాడుతుంది. ఫ్రమ్ మార్నింగ్ షీ వాజ్ ద వన్ టాకింగ్ ఆల్ ద నెగటివ్ స్టఫ్. షీ వాజ్ టాకింగ్ మై వర్డ్స్. సో ఐ హావ్ నో చాయిస్, ఐ హావ్ టు గో అండ్ హెల్ప్ హర్. నేను చస్తే బాగుండు, లేకపోతే నా లైఫ్ వేస్ట్, మై లైఫ్ ఈజ్ వేస్ట్, నోబడీ కేర్స్ ఫర్ మీ, నోబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. యు ఆర్ స్పీకింగ్ దీస్ వర్డ్స్, ద ఎనిమీస్ వర్డ్స్. Instead of thanking God, instead of declaring the promises, instead of walking in that redemption privileges, you've been speaking the enemy's words. Don't wait for the miracle to happen. You create the miracle, because God said, I have redeemed you already. I have removed you from the kingdom of darkness. I have put you in the kingdom of my beloved son. Na kumaruni rajyamlo ninnu స్థాపించాను. Whenever I see my children fall sick, ఒకవేళ నా పిల్లలు ఒకవేళ బాగోకపోతే, మమ్మీ నాకు పెయిన్ వస్తుందని, కానీ ఒకవేళ వాళ్ళు if they are sick, then this is one thing I'll ask God, Lord, we are in the kingdom of your beloved son. నీ ప్రియమైన కుమారుని రాజ్యములో మేము ఉన్నాము. Is there sickness there? Will you allow sickness in the kingdom of your beloved son? ప్రభా, నీ కుమారుని రాజ్యంలో sickness will you allow, Lord? When you talk to God based on the word of God, he will not argue with you, because Bible says ఆయన నామము కంటే ఆయన వాక్యమును హెచ్చించాడంట. He put his word above his name. Psalms 138. Ask God based on his word. Lord, this is what your word says, but I'm not experiencing your blessings. Tandri, this is your word. Nee vakyam idi, but I'm not able to see my breakthrough. Talk to God. Take this word and talk to him. Lord, this is your promise. You said my husband shall be saved because of a believing wife, but my husband is not yet saved, Lord. I want to see that manifestation. I believe in you. విశ్వాసముంచిన వారే అబ్రహాము కుమారులు. Do you have faith? You prayed, but you are not speaking the words of faith. Abraham, what kind of faith you have? He believed God. Another, he believed in God. Kaadu. He believed God. He believed in God is different. He believed God is different. Abraham believed God. That means, for example, if I tell my son, I will take you to the swimming pool. Well, daddy చెప్పారనుకో, నేను స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తాను. I'll take you to the swimming pool. But in case it rained, in case he did not take because of his work, or because of his stress, or if he did not take, what if that son comes and says, see, I know you will fail your word, నాకు తెలుసు నువ్వు తీసుకెళ్ళవని, నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని. If he started complaining, that means he did not understand his father. తండ్రిని అర్థం కాలేదు. If he's complaining and talking to his father like that, I know you will do like this, I know you will not take me, I know you will not buy McDonald's for me, I know you will not. It pains father's heart. But if son come back and say, Daddy, it's okay, I know that you wanted to take me, we'll go next time, Daddy, but I know that you love me. ఒకవేళ కొడుకు వచ్చి, ఇట్స్ ఓకే డాడీ, మళ్ళీ నన్ను తీసుకెళ్తావు నువ్వు, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని, ఐ నో దట్ ఐ am the best for you and you are the best daddy for me. If son says like that, it brings joy to the father. అది తండ్రికి ఎంత సంతోషం తీసుకొస్తా తెలుసా. He wants to bless. వాడికి ఎప్పుడు కొనుక్కు రావాలి టాయ్స్, వాడికి ఎప్పుడు ఏం చేయాలి, ఫాదర్ విల్ లుక్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్. సో అబ్రహాం బిలీవ్డ్ గాడ్. నాకు కుమారుడిని ఇస్తానన్నావు కదా ప్రవ్వా, నాకు ఎలియాజరే కదా నాకు ఇంకా వారసుడు. You said you will give me son. Then you know what God said, Abraham, no, I will bless you with a son. I will give you the seed. I am your exceeding reward, Abraham. నేనే నీకు రివార్డ్ ని అబ్రహాం. I am your shield, Abraham. అని చెప్పినప్పుడు Abraham did not complain.
He did not complain. He did not say, Lord, you said you will do. Lord, you said you will do. నువ్వు చేస్తానన్నావు, నువ్వు చేయలా. చూడు నా పని వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారు, but I don't have children. Look at my servants, they are having children, but I don't have. He did not complain. He believed God. He believed God. ఎట్లా నమ్మాడు? How he believed God? He believed God saying, He who has promised is faithful. Hallelujah. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. Abraham, do you know you are 90 years old? How can you give birth? Sarah, do you know you passed that age of childbearing? స్త్రీ గర్భము ధరించాల్సిన ఆ యొక్క ఇది దాటిపోయావు. Your womb has no strength to conceive. But Bible says, Hebrews 11:11, she says, she judged God that he is faithful. ఆమె దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకొనిందంట. She judged God and she received the strength. Now God is telling, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదే విశ్వాసము నీకుంటే ఈ బ్లెస్సింగ్స్ అన్నిటికీ వారసుడు నువ్వు. ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ ఫెయిత్ లైక్ అబ్రహాం, ఇదే విశ్వాసం నీకుంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. Genesis chapter 15 says, Abraham believed God and God said, I will transfer my righteousness into your account. Hallelujah. నా నీతిని నీకు అకౌంట్లో వేసేస్తున్నాను అబ్రహాం. You are righteous. I declare you are righteous. Not because you are perfect. Abraham is not perfect man. No, he is not perfect. In all the imperfections, he said, I believe you, Lord. దేవుని నమ్మ. And he said, the Lord said, Abraham, I call you righteous because of your faith, not because of your work. రెండు విధాలుగా నీతిమంతులు అవ్వచ్చు. We can become righteous by two ways. One is by doing the work of the law. నేను ధర్మశాస్త్రపు కార్యాలన్నీ చేసి నేను నీతిమంతుడిగా అవుతాను అనుకోవచ్చు. And the second one is, Lord, I believe and I receive. నిన్ను నమ్ముతున్నాను ప్రభువా. ఎందుకంటే మనం ఎంత, how much hard you work, you don't deserve the righteousness of God. నీ నీతి వేరు, దేవుని నీతి వేరు. దేవుని నీతి మనకి రానే రాదు. We will not get the righteousness of God by our works. దేవుని నీతి మన క్రియల వలన రాదు. You will not get the righteousness of God by your own works, no, but by believing. దేవుని నమ్మటం వలన he will transfer his righteousness. ఆయన నీతిని నీ మీద వేస్తాడు. He clothes you. ఆయన సూట్ నీకు వేసేస్తాడంట. సైతాను నిన్ను చూసినప్పుడు he will not see you, he will see the righteousness. వాడికి వణుకు పడుతుంది, ఎందుకంటే నీవు నీతిమంతుడివి కాబట్టి. Satan will tremble at you because you are the righteous man. Do you know that? Because you are the righteous man, there should not be a closed door in front of you. Hallelujah. The doors should open because it's an access card for your blessing. నీతి అనేది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలకి మాస్టర్ కీ. It's a master key for your blessing. Then what's the point? Know then that it is those of faith who are the sons of Abraham. You have to know that. అందుకనే పౌలు ప్రార్థన చేశాడు, గివ్ మీ దట్ నాలెడ్జ్, గివ్ మీ దట్ రెవల్యూషన్. వాట్ ఈస్ మై ప్రివిలేజ్ ఇన్ క్రైస్ట్? యేసయ్యలో నాకున్న భాగ్యం ఏంటి? లార్డ్, లెట్ మీ నో బికాజ్ యువర్ నాలెడ్జ్ ఈస్ పవర్ఫుల్. హల్లెలూయా. గివ్ మీ దట్ నాలెడ్జ్. నో దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ అబ్రహాం. యు మే నాట్ బి అ మస్క్యులర్ మ్యాన్. నీకు మంచి స్ట్రెంగ్త్, మంచి యొక్క మజిల్స్ ఉండి లేకపోవచ్చు. నీ మనసులో, ఇఫ్ యు నో దట్ యు ఆర్ అ వాష్డ్ చైల్డ్, యు ఆర్ అ రైచస్ మ్యాన్, whole hell will tremble because you know that. నీకు తెలియనంత వరకు సైతాన్ ఆడుకుంటా, యేసయ్యని నమ్ముకున్నానక్క, ప్రార్థన చేసుకుంటున్నానక్క, కానీ నాకు ఇంకా ఈ బ్లెస్సింగ్స్ నేను చూడట్లేదక్క అంటే, బికాస్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్. యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ గేవ్ యూ. నీ కోసం ఆయన శాపం అయిపోయాడంటే, ఆయన నిన్ను ఏదో ఇచ్చి కొనలేదు. హీ డిడ్ నాట్ buy you with money, with wealth. No, he gave you his own blood. He became curse. Can you meditate on that? దాని మీద ధ్యానం చేస్తావా? He became curse. కొరడా దెబ్బలు తిన్నాడు. He became curse. He took that emotional curse. He took that physical curse. He took that financial curse. He took it upon himself. Do you know why? That is the price he paid for your redemption. నీ విమోచనకు క్రయధనము చెల్లించిన వెల. That is the price he paid for your redemption. We must know that. మనకు అది తెలియాలి. So next time when you are going through challenges, you know, I am the redeemed child. అందుకనే 2 Corinthians 8th chapter 9th verse says like this. 2 Corinthians 8th chapter 9th verse. ఒకవేళ if you are going through financial curse, if there is no abundance, read this verse. 2 Corinthians 8th chapter 9th verse. He says, for you know the grace of our Lord and Savior Jesus Christ. మీరు మన తండ్రి అయిన దేవుని యొక్క కృపను ఎరుగుదురు కదా. For you know the grace. Do you know the giving grace? అంటే ఇక్కడ మీనింగ్ ఏంటో. For do you know what God gave you? Do you know
దో హీ వాజ్ రిచ్, ఆయన తల్లి అయిన మరియ గర్భంలోకి రాకముందు హీ వాజ్ గ్లోరియస్, హీ వాజ్ మెజెస్టిక్, హీ వాజ్ ఆమ్నిపొటెంట్ గాడ్. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. సృష్టి మొత్తం ఆయన చూసి గజగజ వణికిపోయే మహిమోన్నతుడు ఆయన, అంత మహిమ కలిగిన దేవుడు. హీ వాజ్ గ్లోరియస్. హోల్ క్రియేషన్ ట్రెంబల్స్ at his presence, whole hell trembles, angels trembles at his presence. ఆయనని చూడలేక వారి ముఖాలు కప్పుకుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని స్తుతించుచున్న దేవుడు. He was glorious, majestic God. But do you know what he did? He put his glory aside. ఆయన మహిమని పక్కన పెట్టి, very clearly it is written here that though he was rich, yet for your sake he became poor, that you through his poverty might become rich. ఆయన నీ కోసము దరిద్రుడిగా అయిపోయాడు. ఎందుకంటే నీవు తన దారిద్ర్యం వలన ధనవంతురాలు కావాలనని, ధనవంతుడు కావాలని. మీరు అడగచ్చు, తన దారిద్ర్యం వలన నేను ధనవంతురాలను ఎలా? ఓన్లీ బై ఫెయిత్. హీ వాజ్ టేకెన్ ఆన్ ది స్ట్రీట్స్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేము వీధులలో. ఆయన ఎక్కడో చంపేయలేదు, సీక్రెట్ గా చంపలేదు. దే డిడ్ నాట్ కిల్ హిమ్ సీక్రెట్లీ, దే డిడ్ నాట్ కిల్ హిమ్ సీక్రెట్లీ. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఆన్ దట్ డే. ఆ రోజున చాలా రకాలుగా చంపొచ్చు. దే కుడ్ హ్యావ్ స్టోన్డ్ హిమ్, రాళ్ళతో కొట్టి చంపొచ్చు. దే కుడ్ హ్యావ్ beheaded him, ఆయన తల నరికి చంపొచ్చు. But you know the greatest curse? To hang on the cross. సిలువ మీద చనిపోవడం. Jesus did not take small punishment for you and me, on your behalf or my behalf. He has taken extreme punishment. Extreme, the greatest possible judgment upon himself. అత్యున్నత న్యాయస్థానం ఆయనకి తీర్పు తీర్చి that he should take this curse. And Jesus said, ఆయనని everybody mocked him. ఆయన పైకి కాదు, he poured out his soul. ఆయన యొక్క సోల్ని, ఆయన యొక్క ఆత్మని, ఆయన యొక్క హృదయాన్ని కృమ్మరించి చెప్పాడు, దిస్ ఈస్ ద ప్రైస్ దట్ ఐ హావ్ పేడ్ ఫర్ యువర్ రిడెంప్షన్. ఇది నీ కోసం నేను చెల్లించాను. దిస్ ఈస్ ద ప్రైస్. అండ్ నౌ if you are not walking in that redemption blessings, you are illegally suffering that pain. It is not legal. You are illegally suffering that sorrow. You are illegally suffering that financial loss. God wants to see you in that place of exchange. నీకు బదులుగా యేసయ్య చనిపోయి ఆ యొక్క దృశ్యాన్ని శిలువ మీద చూడమంటున్నాడు. అందుకని ఆయన అంటాడు, ఓ గలతీలారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? Who has bewitched you, Galatians? Who has polluted your mind? Who has changed your mind? You have received the Holy Spirit by faith. You have received the redemption by faith. You became the sons of Abraham by faith. In those days, they were telling, they were seeing the people, Gentiles, as second-class Christians. అన్యుల్ని సెకండ్ క్లాస్ క్రిస్టియన్స్ గా చూస్తున్నారు. యు ఆర్ నాట్ సపోజ్ టు వాక్ ఇన్ అవర్ బ్లెస్సింగ్స్, వీఆర్ డిఫరెంట్, యు ఆర్ డిఫరెంట్ అంటుంటే, జెనెటికల్ గా మీరు అబ్రహాం కి వారసులైతే బై ఫెయిత్ we became the heir of the promise. హల్లెలూయా. విశ్వాసము ద్వారా వాగ్దానానికి వారసులమయ్యాము. దాని వెల, he died for us. In this one line, our salvation is hanging on this one line. He became curse for us. He became sin for us. ఆయన తప్పు చేసి ఆయన శిక్ష అనుభవించలా. He did not die there because of his sin. He died because of my sin. He became curse for me. If you can say that, Lord, you became curse for me so that I become righteousness, so that I receive the blessings, so that every curse over my head is broken, Lord. Today I will enjoy these blessings because you have broken that curse over. Are you willing to say this? Lord, I will walk in that blessings that you have purchased for. Isaiah chapter 53. ఆయన అంటాడు, ఎవరికి ఆయన బాహువు కనపరచండి. To whom the Lord has shown his arm. ఎవరికి ప్రత్యక్షపరచబడిన? Who believed my report? ఎవరు నమ్మారు నా రిపోర్ట్? Who believed my report? వండర్ఫుల్లీ ఆ మెస్సయ్య యొక్క శ్రమలు ఇక్కడ రాయబడతాయి, వండర్ఫుల్ గా రాయబడతాయి. ఏమనంటే, who has believed what has been heard from us? Who has believed my report? This is God is talking. Who has believed my report? ఎవరు నమ్మారు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? Many times we believe people's words, we believe doctors' words, we believe our circumstances words, we believe all those voices, we believe. But here God is asking, who has believed my report? I want you to walk in the blessings. Do you believe it? Today he is asking you. There is a report of God, there is your own report. నీ own report పెట్టుకున్నావు, దేవుని రిపోర్ట్ ఉంది. Now God is asking you, do you want to walk in my report? Do you want to walk in that blessing? Here he is saying, and to whom the arm of the Lord has been revealed. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిన? The arm of the Lord shows power. The arm of the Lord shows strength. ఆయన బాహువు శక్తి, ఆయన బాహువు యొక్క పవర్. To whom has it been revealed?
ఎవరికి ప్రత్యక్షపరచబడింది? But they saw him and they said, they did not see him as Messiah. ఆయన ఒక మెస్సయ్య లాగా చూడలేదు ఆయన. అసలు ఈయనకి శక్తి ఉందా? అసలు ఈయనకి పవర్ ఉందా అనుకున్నారు వాళ్ళు. They were angry with him because he said, I am the son of God. They were very angry with him. They did not see him as Messiah. Even today, many people are not able to experience the power of God. Many people are not able to experience this arm of God because they are not seeing him as the savior. To whom has been, ఎవరైతే ఆయనని savior గా చూసారో, the power, the strength of God will be revealed to you, will be revealed in your own personal life. You will experience that strength. In your own personal life, you will experience that power. In your own personal life, you will experience that deliverance. And surely, నిశ్చయముగా, దేవుడు నిశ్చయముగా అన్నాడంటే there is no second word there. Surely, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. Surely he has borne our griefs and carried our sorrows. Surely he has borne our griefs. మన బాధలు ఆయన భరించాడంట. ఏదైనా బాధలు ఉంటే మీరు రాసుకోండి. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ యువర్ గ్రీఫ్స్. ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ బాదరింగ్ ఇన్ యువర్ మైండ్? మిమ్మల్ని దుఃఖపరిచేది ఏదైనా ఉందా? ఎనీ సారో, రైట్ ఇట్ డౌన్. ఒక లిస్ట్ రాసుకోండి. Surely he has borne our griefs and carried our sorrows. He carried. If he is carrying, we should not carry those sorrows. Lord, I cast all my cares upon you. నా బాధంతా నీ మీద వేస్తున్నాను. I will rest in your embrace. నీ యొక్క కౌగిలిలో నేను రెస్ట్ తీసుకుంటాను. Lord, I want to live on your strength. I want to do what your word says. I don't want to do what my mind says. I want your word to rule my life. I want your word to rule my family. I want your peace in my family. I want your strength in my family. Lord, I thank you for your word. I thank you for your promises. Lord, I thank you the sorrow that you have taken. నా యొక్క బాధని నీవు భరించినందుకు వందనాలు. If you are going through that sorrow again, it is illegal for you. Hallelujah. The sorrows that you are going through right now, నీ మనసులో వెళ్ళే బాధ, it's not permanent. It's only a temporary. So don't think that is your life. అది నీ జీవితాంతం ఉంటదని మీరు ఆలోచించకండి, బాధపడకండి. Here he says, surely he has borne our griefs. He has carried our sorrows. Yet we esteemed him stricken, smitten by God, and afflicted. But he was wounded for our transgressions. He was crushed for our iniquities. He was crushed. శాపముగా చేయబడ్డాడు అంటే ఏంటో తెలుసా? This is what happened. ఆయన నీ కోసం శాపముగా చేయబడ్డాడు. He became a curse for you. He became a curse for me. He was crushed for our iniquities. అంటే ఇక్కడ ఎన్ని రకాలైన గ్రీఫ్స్, సారోస్, ట్రాన్స్గ్రెషన్స్, ఇనిక్విటీస్. ఓకే, ఆయన మన వ్యసనములను భరించాడు, మన రోగములను భరించాడు, మన అతిక్రమములను బట్టి గాయపడ్డాడు, మన దోషములను భరించాడు. ఇన్ ఎనీ వే, లెఫ్ట్, రైట్, సెంటర్, he did not leave anything. Your trespasses, your transgressions, your iniquities, పొరపాటున చేసిన తప్పులు, కావాలని చేసిన తప్పులు అన్ని భరించాడు ఆయన. నీ విల్లింగ్ గా చేసిన తప్పులు, ఎవ్రీథింగ్ he has taken upon himself. And he says, by his stripes you are healed. ఆయన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. Because of his chastisement, because of his wounds, because of his ఆయన కొరడా దెబ్బలు నీకు స్వస్థ. Let's read few more verses. We are not done yet. ఇక్కడ ఆయన అన్నాడు, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. So I want you to go home and read all these verses. But now I want to read 54th chapter, 54వ అధ్యాయము. ఎంత వండర్ఫుల్ గా 54వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడంటే, సింగ్ ఓ barren one who had not bare, break forth into singing and cry. ఇగో గొడ్రాల పిల్లలు కనని దాన జయ గీతమెత్తుము, ప్రసవ వేదన పడని దాన జయ కీర్తన ఎత్తి ఆనందించుము. Here God is telling, after 53, 53వ అధ్యాయం తర్వాత 54వ అధ్యాయము, యేసుక్రీస్తులో విమోచింపబడిన వాళ్ళు, the people who are redeemed by the blood of Jesus Christ. Now this is your song. ఇది మీ యొక్క సాంగ్. ఏంటంటే, ఇప్పటిదాకా ఫ్రూట్ఫుల్ గా లేదా నా లైఫ్? Until now I did not experience this fruitfulness. Until now I have got a huge loss in my life. నా లైఫ్ లో నేను చాలా పెద్ద నష్టపోయాను. No, I did not experience this redemption blessings. Now God is telling, sing now. You don't have any reason to cry. నువ్వు బాధపడడానికి, నువ్వు ఏడవడానికి కారణమే లేదు. Now you sing, now you rejoice. ఇక్కడ ఎలాంటి దాంతో పోల్చాడంటే, పిల్లలు కనని వాళ్ళు
ఎంత షేమ్ ని వాళ్ళు పొందుకుంటారో ఆ దినాలలో అలాంటి షేమ్ తో పోల్చాడు. You are not fruitful in your life, you are not fruitful in that area, in any area of your life. Now God is telling, now get up and sing, because you have a reason to rejoice. Is there anything that is holding on? Is there anything that you are not able to see the blessing in that area, in your office, in your business, or in your children's life? You are not able to see success in them. You are not able to see success in that application. You've been always facing rejection. Now God is telling, now sing, get up and sing. This is your day. Rejoice, sing now. Oh, and then he said, extend, strengthen your cords. Extend. ఇప్పుడు నువ్వు వ్యాపించు. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. కమ్ అవుట్ ఆఫ్ యువర్ లిమిటేషన్స్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాండేజెస్. నేను ఇది చేయలేను సిస్టర్, నా వల్ల కాదు సిస్టర్. నో, డోంట్ సే దట్. Come out of the bondages, come out of your limitations. Now expand to your left, to your right, to your front, to your back. Expand now. వ్యాపించు. లిమిట్ చేసుకోవద్దు. సిస్టర్ నాకు రాదు సిస్టర్, ఐ కెనాట్ డూ దిస్ సిస్టర్, ఈ ప్రాజెక్ట్ నేను చేయలేను సిస్టర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దిస్ ప్రాజెక్ట్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ దిస్ క్లయింట్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ మై లైఫ్. నో, డోంట్ సే దట్. దేవుడు అంటున్నాడు, దట్ షుడ్ నాట్ బి యువర్ లాంగ్వేజ్, రిడెంప్షన్ లాంగ్వేజ్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను విమోచించిన వాని యందు నేను సమస్తమును చేయగలను. విమోచింపబడిన వాళ్ళ మాటలు మాట్లాడు. డోంట్ సే దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ. డోంట్ సే నౌ the economic situation is like this. Don't say that. You are separate, you are different. Angels will come and attend to you, my dear sister and brother. You are different. Why? Because you are walking on the redemption ground. You are in the beloved, in the kingdom of his beloved son. If I want to pray for my children, I will ask God, Lord, my husband is in the kingdom of your beloved son. Will he face this? Pray bold prayers. Pray this prayer. I am your beloved daughter. ఎస్తేర్ ప్రార్థన చేసింది, హూ ఇస్ దట్ వికెడ్ హామన్ లార్డ్? 3 days అన్నాడు. హీ రిమెంబర్డ్, షీ ఇస్ ద డాటర్ ఆఫ్ అబ్రహాం. 3 రోజులు అన్నం తినలేదు నా బంగారు తల్లి. హీ సెడ్, హూ ఇస్ దట్ వికెడ్ హామన్? ఆ ఉరికొయ్య మీద ఎలాడదీస్తాను. గాడ్ ఈజ్ కమిటెడ్ ఇన్ ప్రొటెక్టింగ్ యూ. గాడ్ ఈజ్ కమిటెడ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ కమిటెడ్. డూ యూ నో దట్? 3 days. She is my daughter. She is the daughter of Abraham. God felt so proud. She did not go and argue with Haman. She did not go to complain to the king. She did not go to any human help. She said, Lord, you do it. Otherwise, I don't want. She told to Mordecai, if the Lord does, he does. If not, I perish. But I will pray for 3 days. Do you have that boldness? When you face problems, do you go and complain? When you face problems, whom do you go and talk to about? You complain about your husband, you complain about your spouse, you complain about your wife, you blame each other for what? Don't complain. Go into the presence of God. Say, Lord, I'm your beloved daughter. Vela ichi nannu konukunavu Prabhu. You have paid a price for my life. God loves those prayers. God loves those prayers. He moves with compassion. యూదులు పరువు నిలబెట్టింది ఎస్తేర్. She made all the Jews to be proud. Today is the celebration of Purim. ఆ వికెడ్ హామాన్ ఓడిపోయిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు యూదులు. This is the day they are celebrating victory over the enemy. Hallelujah. He wants, you have the faith DNA of Abraham. You have the faith DNA of Jesus Christ. Hallelujah. Even if I don't get answer, Lord, I believe in you. That's what Abraham said. I don't have children. I believe you will give me, because you are faithful to what you have promised. Don't just complain just because you did not get answer. No, stay there. Don't quit. Stay there. ఇక్కడ అంటున్నాడు, now extend, enlarge the place of your tent. Enlarge. Let the curtain of your habitation be stretched. Don't limit. Do not hold back. Lengthen your cords and strengthen your stakes. Do not hold back. Don't say it's not possible. It is not possible అనేది ఒక విలువైన, ఒక విమోచించబడిన బిడ్డ మాట్లాడకూడదు. ఇది అసాధ్యము అనేది ఉండకూడదు. ఎస్, అబద్ధాలు చెప్పడం అసాధ్యం, మర్డర్ చేయడం అసాధ్యము. Not on believing the promises of God. And then he said, for you will spread abroad to your right and left, and your offspring will possess the nations and will people the desolate cities. See, కుడివైపు ఎడమవైపు నీవు వ్యాపించదు. నీ సంతానం అన్యజనుల దేశంను స్వాధీనపరచుకున్నది, పాడైన పట్టణంలో నివాస స్థలములుగా నీవు చేయదువు. యూ డోంట్ హ్యావ్ టు బి అషేమ్డ్. నీవు సిగ్గు పడనక్కరలేదు. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ రిమూవ్డ్ ద షేమ్, బికాస్ ఐ బికేమ్ ద షేమ్ అపాన్ ద క్రాస్. ఐ రిమూవ్డ్ ద డిస్గ్రేస్ బికాస్ ఐ బికేమ్ ద డిస్గ్రేస్. అందరూ నన్ను చూసి, ఒక సృష్టికర్తని చూసి, నీవు ఆయన అనేక మాటలు అన్నారు. He took that shame because of you. So now he is telling you don't have to be ashamed now. You don't have to bear that disgrace because I took it on the cross. I became that curse
Meditate on that one word. I became that curse. So he said, fear not. Don't fear. There is nothing that's going to limit you. నిన్ను లిమిట్ చేసేది ఏది నీ జీవితంలో ఉండకుండా నేను చూస్తాను. You stand your ground. You don't quit. You stand your ground. I will do it for you. For your maker is your husband, the Lord of hosts. I just want to go into details. I just enjoyed meditating myself. But నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే భర్త మీన్స్ ద ప్రొవైడర్. I am your provider. Don't look at your company boss to give you increase your salary. Of course, God will use them, but first ask me. I am your source. I will increase your salary. I will increase your paycheck. I will give you bonuses. Ask me. Hallelujah. He is your deliverer. నిన్ను సృజించిన వాడు నీ విమోచకుడు కూడా. ఎర్ర సముద్రాన్నే పాయలు చేశాడు. నిన్ను విమోచించడానికి ఏది అడ్డొస్తే అది తీసేస్తాడు ఆయన. He will remove it. Ask me. And he said, he's your redeemer and he is the God of whole earth. ఆయన భూలోకమంతటికి దేవుడు, కానీ ఆయన నీకు తండ్రి. He's the God of whole earth, but he is your daddy. And you can read all that. And he said, wonderful promises. I will teach your children and great shall be their peace. నేను మీ పిల్లలకి బోధిస్తాను. Don't worry. So he is telling. And then he said, I made the destroyer. నాశనం చేసేవాడిని నేనే క్రియేట్ చేశాను. కానీ నీకు విరోధముగా ఎనీ వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగెయిన్స్ట్ యూ విల్ నాట్ ప్రాస్పర్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద స్పిరిచువల్ బ్యాటిల్ దట్ వీఆర్ ఇన్. స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ యుద్ధంలో మనం ఉన్నాం. ఓకే, బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ టాకింగ్. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగెయిన్స్ట్ యూ విల్ ప్రాస్పర్. ఎనీ వెపన్ నీకు మీద విడుదలైన ఏ వెపన్ కూడా ఇట్ విల్ నాట్ ప్రాస్పర్, బికాస్ హీ ఈస్ టెల్లింగ్, గాడ్ ఈస్ టెల్లింగ్ దిస్. It's not your boss, it's not your husband, it's not human beings words, it's God's words. నీకు విరోధం చీకటిలో సంచరించే తెగులైన, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమైన, ఏది అయినా కూడా మరణం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని దినాలలో నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అంటున్నాడు ఆయన. Hallelujah, hallelujah. We don't know how death creeps in, but God says, I will protect you. నీకు విరోధముగా మనుషుల మాటలు ఒక్కొక్కసారి కత్తుల్లాగా ఉంటాయండి. పీపుల్స్ వర్డ్స్ నీకు విరోధముగా రూపించు, ఆలకించము. నిప్పులు తన వృత్తికి తగినట్టుగా తన పనిముట్లు చేయి. కొమ్మరి వాడిని సృజించేవాడును నేనే, నాశనము చేయుటకై పాడు చేయని వాడిని సృజించిన వాడును నేనే. కానీ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వాణిని నీవు నేరస్థాపన చేసేదవు. ఎవ్రీ టంగ్ దట్ రైజెస్ అగేన్స్ట్ యూ ఇన్ ద జడ్జ్మెంట్ యూ విల్ పుట్ ఇట్ డౌన్. అందుకని ఆయన అంటాడు రోమా 8లో, నీకు విరోధంగా ఎవరున్నారు? దేవుడా, నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీలో ఉండి నీ తరపున ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ దేవుడా. Who is against you? When God is for you, who can successfully stand against you? దేవాతి దేవుడే నీ పక్షముగా ఉండగా నీకు సక్సెస్ఫుల్ గా ఒక ఎనిమి ఉండగలడా? Can your enemy be successfully against you? No. Any tongue, any word, ఎవరు కుళ్ళుతో మాట్లాడిన మాటలు కూడా God is telling, I will silence their words. I will silence their words. మీరు అనుకోవచ్చు, వాళ్ళ మాటలు నా జీవితంలో ఇలా జరిగింది, వాళ్ళ మాటల వల్ల వీళ్ళ మాటల వల్ల నాకు ఎఫెక్ట్ ఇచ్చేస్తుందని. నో 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 నో. The blood will repel all those words. యేసయ్య రక్తముతో నీవు పొదిగింపబడి ఉన్నావు. యేసయ్య రక్తం, it will reverse, go back to the source. Have that confidence. If you don't know, you will entertain all this. నీకు తెలియకపోతే ఎంటర్టైన్ చేస్తావు. But when you know, all these words will repel back to them. వాళ్ళు అంటున్నారు, సిస్టర్, వాళ్ళ చూపు మంచిది కాదు, వాళ్ళ చూపు పడింది, నా జీవితం ఇలా అయిపోయింది. Don't say that. You are washed by the blood of Jesus. You are making their words powerful than the blood of Jesus upon your life. It cannot be like that. No. వాళ్ళు చేతపడి చేశారు, వీళ్ళు చేతపడి. It won't work on you. The witchcraft won't work on you. Because the blood of Jesus is upon you. Don't say these words. Witchcraft is real, devil is real, all this is real, but it will not work on you. Why? Because ikkada oka wonderful మాట ఉంది, powerful మాట. We will read and close. He said, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం. This is the heritage of the Lord and their righteousness is, వారి నీతి నాది. వాళ్ళ సొంత నీతి కాదు, వారి సొంత నీతి కాదది, నా నీతి వారికి ఇచ్చాను. వాళ్ళు వేసుకున్న వస్త్రము నాది, నా వస్త్రము వేసుకున్న వాడిని ఎవరు ఏలు పెట్టి చూపించగలరు? వాళ్ళు నా వస్త్రం వేసుకున్నారు. So when your husband go to work, don't worry, maybe he will get an accident, maybe he will get into an accident, oh my God, what will happen? All these thoughts will be coming into your mind. Don't say, he is wearing the righteousness and is going out of the house. Declare over him, all the blessings of the righteous shall be upon his head.
All the blessings of the righteous shall be upon my children's head. All the blessings of the righteous shall be upon my wife's head. Declare over your wife instead of complaining. Say, my wife is a fruitful vine. My wife is a fruitful vine. Na wife ఏది చేసినా ఏ వంట చేసినా it's beautiful. She is a beautiful woman. Look at her. Spend time with her. Bless her. It brings healing. Hallelujah. Appreciate your wife saying, wonderfully you're taking care of children. Appreciate her and thank one another, because we are not here to complain on one another. No, we are here to enjoy the redemption blessings. Then when you do that, you will not give open door to enemy. So my dear brothers and sisters, don't say the words of the enemy. You are redeemed by you are redeemed by the blood of Jesus. ఆయన ఇచ్చిన వెల చాలా గొప్పది. He has redeemed you from the curse of the law by becoming curse for you. అక్కడతో ఆపద్దు. ఆయన నన్ను శాపము నుంచి విడిపించును అని ఆపద్దు. నన్ను శాపము నుంచి విడిపించడానికి శాపముగా మారెను. He has redeemed you from the curse of the law by becoming the curse for you. Thank you, Lord. Shall we all close our eyes? Shall we all pray? The Lord bless us and keep us. The Lord make his face shine upon us and be gracious to us. The Lord bless us and give us his shalom peace. In Jesus' name, amen.